హలో గైస్ అందరూ మనమైతే ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న పీకేఎల్ అప్డేట్ అయితే వచ్చింది. సో అది కూడా తెలుగు టైటన్ అప్డేట్ అయితే వచ్చింది. సో తెలుగు టైటన్ అయితే పీకేఎల్ సీజన్ 13 అండ్ సీజన్ 14 రెండు సీజన్కి కలిపి వాళ్ళ ఎన్వైపీ ప్లేయర్స్ అయితే అనౌన్స్ చేసేసారు గైస్. సో ఎన్వైపీ అంటే న్యూ యంగ్ ప్లేయర్స్. సో నలుగురిని అయితే అనౌన్స్ చేశారు. సో మనమైతే ఒక్కొక్కరిగా అయితే చూద్దాం. సో నేనైతే మీకు చెప్తా. అండ్ స్క్రీన్ పైన వాళ్ళ చిన్న ఒక ఏదైనా బిట్ ఏదైనా వాళ్ళ రేడ్ కానీ వాళ్ళ డిఫెన్స్ అయితే డిఫెన్స్ కానీ చిన్న ఏదైనా ఒక వీడియోలోకి అయితే పెట్టాలని ట్రై చేస్తే సో మీకు కూడా ఐడియా అయితే వస్తుంది వాళ్ళు ఎవరని. సో ఫస్ట్ ప్లేయర్ అయితే హిమాంశు లాథర్ గై. సో హిమాంశు లాథర్ హర్యానా ప్లేయర్ అనుకుంటున్నా. సో అతనైతే ఒక రైట్ కార్నర్ డిఫెండర్ గై. సో శుభం షిందేకి బ్యాకప్గా అయితే తీసుకున్నారు. శుభం షిందే ఉంటాడా లేదా అని నాకు తెలియదు. కాకపోతే ఒక బ్యాకప్ ప్లేయర్గా అయితే వచ్చే రైట్ కార్నర్కి ఒక బ్యాకప్ అయితే హిమాంశు లాథర్గా అయితే రెడీగా ఉన్నాడు. సో అతని గురించి అయితే మీరు ఇప్పుడైతే చూడొచ్చు కొంచెం అతని డిఫెన్సింగ్ స్కిల్ కానీ. అండ్ నెక్స్ట్ ప్లేయర్ గురించి మాట్లాడుకుంటే ప్రిన్స్ కుమార్ గై. సో ప్రిన్స్ కుమార్ మన టీంలో ఆల్రెడీ ఒక ప్రిన్స్ అయితే ఉండే. అది ఒకప్పుడు కానీ ఇప్పుడైతే కొత్త ప్రిన్స్ అయితే వచ్చాడు. ప్రిన్స్ కుమార్ అతని పేరు. సో అతనైతే ఒక లెఫ్ట్ కవర్. సో అజిత్ పవార్కి అయితే ఒక చిన్న బ్యాకప్ లెక్క అయితే తీసుకున్నారు. అజిత్ పవార్ ఉంటాడా లేదా అనేది నాకు కూడా డౌట్ ఉంది. కాకపోతే అతని బ్యాకప్గా అయితే ప్రిన్స్ కుమార్ అయితే అవైలబుల్గా ఉన్నాడు. సో ప్రిన్స్ కుమార్ లెఫ్ట్ కవర్ డిఫెండర్. సో వైస్ నెక్స్ట్ ప్లేయర్ గురించి తీసుకుంటే ఒక రైడర్ అయితే తీసుకున్నారు. సో మహారాష్ట్ర ప్లేయర్ ఇతనైతే సో రైట్ రైడర్ అయినటువంటి ఆర్యన్ ధాబ్లేని అయితే తీసుకున్నారు. సో ఒక మంచి హైట్ ఉన్న రైడర్లా అయితే కనిపిస్తున్నారు నాకు. సో ఒక మంచి సబ్స్టిట్యూట్ సూపర్ సబ్ చేతన్ సావు లెక్క డిఫెన్స్ కూడా చేసే సత్తా ఉందనేది. చైన్ ట్యాకిల్స్ అయితే మంచిగా చేస్తున్నాడు. అతని ఇన్స్టా ప్రొఫైల్ అయితే చూసాను నేను. సో ఆర్యన్ ధాబ్లే ఒక రైట్ రైడర్ అయితే తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి లారెన్ కుమార్ గై. సో ఇతని గురించి అయితే నాకైతే అంత ఇన్ఫర్మేషన్ అయితే దొరకలేదు. అతని సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా నాకు అంత అదేనా కాదా అనేది పర్ఫెక్ట్ అయితే తెలియదు. ఒకటి దొరికింది. కాకపోతే అది తమిళనాడుకు చెందిన ప్లేయర్. సో పేరు కూడా కొంచెం మ్యాచ్ అవుతుంది. సో నాకు తెలిసి తమిళనాడు ప్లేయర్ అనుకుంటున్నా. సో ఇతని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ నాకు వస్తే మాత్రం నేనైతే పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మీకు కూడా దొరికితే మాత్రం మీరు కూడా పోస్ట్ చేయండి. అండ్ ఎన్వైబీ ప్లేయర్ సైనింగ్స్ గురించి మీకు ఏమైనా ఇన్సైడ్ ఇన్ఫో లేకపోతే ఏదైనా తెలిసి ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో మీరు ఎవరి గురించి వెయిట్ చేస్తున్నారు. సో ఈగర్ టు వాచ్. పోయిన సీజన్ నాకైతే హోప్స్ చాలా ఉండే చేతన్ సావు మీద. కాకపోతే హ్యూజ్లీ డిసప్పాయింట్ అయితే చేశారు రీడింగ్ విషయంలో అతను. సో ఈ ఫోర్లో మీరు ఎవరి గురించి వెయిట్ చేస్తున్నారు. సో హిమాంశు లాథర్ మళ్ళీ చెప్పిన హిమాంశు లాథర్ రైట్ కార్నర్ డిఫెండర్ అండ్ ప్రిన్స్ కుమార్ లెఫ్ట్ కవర్ డిఫెండర్ అండ్ ఆర్యన్ ధావ్లే రైట్ రైడర్ అండ్ లారెన్ కుమార్. సో లారెన్ గురించి అయితే అంత ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో కమెంట్ చేయండి మీ ఒపీనియన్. అండ్ చాలా ఫాస్ట్గా అయితే ఎన్వైపీసీ సైనింగ్స్ అయితే అనౌన్స్ చేస్తారు. అండ్ ఆప్షన్ అంటున్నారు. సో ఆప్షన్ అయితే సెప్టెంబర్ టు అక్టోబర్ ఈ 2 months ఎప్పుడైతే జరుగుతుంది. సో నెక్స్ట్ వెళ్దాం పీకేఎల్ అప్డేట్స్. నెక్స్ట్ వెళ్దాం అంతా